వల్లభనేని వంశీకి హైకోర్టులో రిలీఫ్ దక్కింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వంశీ తనకు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని కోర్టుకు నివేదించారు. వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. గతంలోనే ఈ పిటిషన్ పైన విచారించిన న్యాయస్థానం ఈ రోజుకు వాయిదా వేసింది. పీటీ వారెంట్ అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ రోజు వరకు పొడిగించింది. ఈ రోజు విచారించిన తర్వాత వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైన వంశీ బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఇతర కేసుల్లో రిమాండ్లో ఉన్నారు. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ పోలీస్ కస్టడీ ఎదుర్కొన్నారు. కాగా వంశీ చికిత్స విషయంలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కొంతకాలంగా వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలుమార్లు విజయవాడ ఆసుపత్రిలో వంశీకి చికిత్స అందించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ వంశీకి చికిత్స చేశారు. అక్కడ పరీక్షలు చేశారు. న్యూరాలజీ, పల్మనాలజీ సమస్యలతో వంశీ బాధపడుతున్నట్లు గుర్తించి మందులు ఇచ్చారు.